జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే చెడు వ్యసనాలు, అది ఏ వ్యసనం అవ్వనివ్వండి, ఆ వ్యసనాలకి ఈ మాల వేసుకుంటే తప్పకుండా ఆ వ్యసనం నుండి దూరం అవుతారండి. అది ఏదైనా ఇప్పుడు ఆ వ్యసనాలు ఉన్నవాళ్ళు వాళ్ళు అనుకోవాలన్నమాట. అయితే నేను మాన్తాను, ఇప్పుడు తాగుడే ఉంది, ఇప్పుడు ఆ తాగుడు ఎలాగైనా నేను మానాలి అని అనుకోవాలి తాగిన వాళ్ళు. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే వినరు, దానికి ఏదో సైడ్ ఏవేవో కొన్ని వంకలు చెప్తారన్నమాట ఏదైనా వ్యసనం మానమంటే. అయితే అలాంటప్పుడు భగవన్ నామ స్మరణ ఒక్కటే వ్యసనాల నుండి కాపాడుతుందండి. ఏదైనా మనకి చెడు ఆలోచనలు వచ్చినా, ఏదైనా చెడుగా మన మనసుకి తెలుస్తుంది కదా, అది మంచిది కాదు అనేటప్పుడు మనం భగవన్ నామ జపం చేసాము అంటే తప్పకుండా అంటే ఆ ఆలోచన నుండి బయటపడతామన్నమాట. అయితే ఇప్పుడు ఎక్కువ తాగుడు కామన్ అయిపోయింది అనమాట, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. అంటే తాగుడు, ఇప్పుడు ఆ తాగుడు వల్ల ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది అన్నది ఆలోచించారన్నమాట ఈ తాగిన వాళ్ళు. ఏంటి, ఒక ఫ్యామిలీకి విలువ ఉండదండి. ఒక డబ్బు పరంగా డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడతారు. ఆ పిల్లల చదువులు కూడా సరిగ్గా సాగవు. ఇది నేను చాలా మంది ఇళ్లలో చూసానమాట. ఆ భార్య ఎంత ఏడుస్తుందో, అది వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో. ఇంకా అంటే తాగుడుకి ఇచ్చిన విలువ భార్య తన కన్నా పిల్లలకి ఇవ్వరు, తన కట్టుకున్న భార్యకి ఇవ్వరు. కానీ ఇప్పుడు ఈ తాగుడే ముఖ్యం అనుకుంటారు. ఇప్పుడు ఆ తాగి తాగి వాళ్ళ ఆరోగ్యము చెడిపోతుంది కదా. చెడిపోతే ఒకవేళ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అన్న డబ్బులు కూడా ఎవ్వరు ఇవ్వరండి. ఎందుకంటే ఈ తాగుబోతుకి ఎందుకు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే కన్నా ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా, అలా కూడా అంటారు. అలాంటప్పుడు ఈ భార్య పిల్లలకి ఎంత బాధ అనిపిస్తుందో కదా. అయితే ఇప్పుడు ఏ చెడు అలవాట్లున్నా, ఏ దుర్వ్యసనాలు ఉన్నా, అంటే రెండో ఒకటే గాని దుర్వ్యసనాలు ఉన్నా, మద్యం అలవాటు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ మాల వేసుకున్నారంటే జన్మలో ముట్టరండి. అంటే ఇప్పుడు అంటే తాగుడు జోలికి వెళ్ళరు. అదే పాండురంగ స్వామి మాల మాట. ఇది ఎక్కడ వేసుకోవాలి అంటే ఉంతకల్లు పాండురంగ స్వామి అని అంటారండి. ఈ ఉంతకల్లు పాండురంగ స్వామి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం సమీపంలో ఉంటారండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అయితే ఇది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఈ మాల వేసేసుకుంటే అవ్వదండి. నెలలో 2 సార్లు వేస్తారన్నమాట. అది శుక్లపక్ష ఏకాదశి రోజు, కృష్ణపక్ష ఏకాదశి రోజే వేస్తారన్నమాట. మనం ముందు రోజే వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి అక్కడ ఏమి డబ్బులు తీసుకోరు, అక్కడ అర్చకులు ఉంటారు కదా, టోకెన్ తీసుకోవాలి. మనం ఒక 100 రూపాయలు ఉంటుంది టోకెన్. అంటే అప్పట్లో 100 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి కనుక్కుంటే సరిపోతుంది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. అయితే ఆ 100 రూపాయలు మన టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు ఆ అర్చకుడు వచ్చి మనకి మాల వేసేస్తారు. అలా ఇది ఎన్ని రోజులు అంటే 3 ఏకాదశుల వరకు ఆ మాల అనేది మీ ఒంటి మీద ఉండాలి. తరువాత ఆ మాల అక్కడికే వెళ్ళి ఆ అర్చకుడే తీసేస్తాడనమాట. ఆ వివరాలన్నీ మీరు అంటే మానాలి అనుకున్న వాళ్ళు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని ఈ టెంపుల్ కి వెళ్ళండి. తప్పకుండా దుర్వ్యసనాలు జోలికి వెళ్ళరంట. ఈ వేసుకున్న వాళ్ళు కొంతమందిని నేను అడిగాను, మీకే తెలుస్తుంది. మీరు పాండురంగ స్వామి సినిమా చూసే ఉంటారు. అంటే స్వామి అందులో ఆ దుర్వ్యసనాలు ఉన్నాయని ఎలా బయటికి తీసుకొచ్చారు అనేది మీరు చూసే ఉంటారు కదా. ఏదైనా మన చెడు ఆలోచనలు గాని, చెడు వ్యసనాలు ఉంటే, అంటే దుర్వ్యసనాలు ఉన్నాయి అంటే మాత్రం భగవన్నామ స్మరణే బాగా పనిచేస్తుందండి. ఇదైతే నేను నమ్ముతాను. మీకు కూడా ఇప్పుడు మానాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ గుడికి వెళ్ళండి. చెప్పాను కదా, నెలలో 2 సార్లు ఈ మాల అనేది వేస్తారు. ఇప్పుడు పడితే అప్పుడు అయితే వెయ్యరు. ఏకాదశి రోజు మీరు వీడియో ఫుల్ గా చూసి అప్పుడు నన్ను అంటే క్వశ్చన్స్ అడగండి. అంటే మీరు ఫుల్ గా చూడకుండా అంటే స్టార్టింగ్ చూసేసి ఎక్కడ అని అడిగేస్తారు. నేను వీడియోలో ఫుల్ గా అంతా చెప్పాను. మీరైతే మాత్రం మీరు చేయవలసింది ఏమీ లేదండి. స్టార్టింగ్ ఒక లైక్ చేసేసేయండి. లైక్ చేస్తే ఇలా ఇప్పుడు ఇలాంటిది ఇప్పుడు ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళు అవుతామండి. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి ఇప్పుడు దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు వాళ్ళు మానాలనుకుంటారేమో, వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్ళింది అనుకోండి, ఒక ఫ్యామిలీ నిలబెట్టిన వాళ్ళమే అవుతాం కదా. అందుకనే నేను లైక్ చేయమనేది. ఏదైనా ఇంపార్టెంట్ అయితే నేను ఇంత అంటే సేఫ్ చెప్తా అనమాట. అందుకనే ఈ వీడియో మీకోసం అన్నమాట. అందుకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.